తెలంగాణ రాష్ట్రంలో కల్లుగీత వృత్తి రక్షణ కోసం, హక్కుల కోసం పనిచేసి అమరులైన కల్లుగీత కార్మిక సంఘం నాయకులను స్మరిస్తూ, వారి గ్రామాలలో సభలను నిర్వహిస్తూ, వారి ఆశయాలను మరొకసారి యాది చేస్తూ, ఇప్పుడు వృత్తి రక్షణ కోసం, హక్కుల సాధన కోసం పునరంకితం కావడానికి సంఘం నాయకులు, గీత కార్మికులు ఆగస్టు 2 మానకోట జిల్లా కేంద్రంలో ప్రారంభమై ఆగస్టు 18న హైదరాబాద్లో పాపన్న జయంతి ముగుస్తున్న ఇట్టి కార్యక్రమాన్ని మరియు వచ్చే నెల 9న యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కల్లుగీత కార్మిక సోదరులందరూ పెద్ద ఎత్తున పాల్గొని బస్సు యాత్రను జయప్రదం చేయవలసిందిగా కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు మారగుని శ్రీరామ్మూర్తి గౌడ్ మరియు జిల్లా ఉపాధ్యక్షుడు కొక్కొండ లింగయ్య గౌడ్ మండల గీత కార్మికులను కోరారు. తుర్కపల్లి మండల కేంద్రంలో మంగళవారం నాడు కల్లుగీత కార్మిక సంఘం వాల్ పోస్టర్లను జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు తుర్కపల్లి మండల ప్రధాన కార్యదర్శి ఎరుకల వెంకటేష్ గౌడ్ అధ్యక్షతన అమరులు యాదిలో బస్సు యాత్ర పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల మంది గీత కార్మికుల వృత్తిలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని, చేతి వృత్తులలో అత్యంత ప్రమాదకరమైన వృత్తి కల్లుగీత వృత్తని, ఈ వృత్తి రక్షణకు, కార్మికుల సంక్షేమానికి కల్లుగీత కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం గతంలో సంఘం నాయకత్వంలో జరిగిన పోరాటాల వల్ల అనేక హక్కులను సాధించుకున్న చరిత్ర కల్లుగీత కార్మికులదని, ఇప్పుడు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం కల్లుగీత కార్మికులందరూ సిద్ధం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకు కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కల్లుగీత కార్మికులలో చైతన్యం తీసుకురావడానికి ఈ బస్సు యాత్ర ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ బస్సు యాత్ర ఆగస్టు 9న యాదాద్రి భువనగిరి జిల్లాకు వస్తుందని, జిల్లాకు వచ్చిన సందర్భంలో కల్లుగీత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని స్వాగతం తెలిపి బస్సు యాత్రను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నాయకులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు రంగ శంకరయ్య గౌడ్, సోషల్ మీడియా మండల కన్వీనర్ కొండం బాలరాజ్ గౌడ్, కల్లుగీత కార్మిక సంఘం మండల నాయకులు కొక్కొండ నరసింహులు గౌడ్, డొంకేన కృష్ణయ్య గౌడ్, తునికి శ్రీశైలం గౌడ్, తునికి కృష్ణమూర్తి గౌడ్, బాగమ్మల శ్రీనాథ్ గౌడ్, పాముల వెంకటేష్ గౌడ్, తునికి మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వచ్చే నెల 2 నుంచి 18 వరకు జరిగే గీతన్నల చైత్ర యాత్రను జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తుర్కపల్లి మండల కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షులు మానగోని శ్రీరామ్మూర్తి గౌడ్ గారి అధ్యక్షతన మరియు జిల్లా ఉపాధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పెద్దలు మన లింగన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ టౌన్ అధ్యక్షులు మరియు అన్ని గ్రామాల నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున చేసినటువంటి గౌడ కులస్తులందరూ, గ్రామ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, సొసైటీ సభ్యులు, అధ్యక్షులు అందరికీ పేరు పేరున ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు తుర్కపల్లి మండల కేంద్రంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ ఎందుకు చేస్తున్నామంటే, మన భువనగిరి జిల్లా కేంద్రంలో వచ్చే నెల 9వ తారీఖు నాడు గీతన్నల చైత్ర యాత్ర బస్సు యాత్రకు మనం స్వాగతం పలకాల పెద్ద ఎత్తున అందరం మన గౌడ సోదరులందరూ గ్రామ గ్రామం నుంచి తరలి వెళ్ళి కల్లుగీత కార్మికులందరం మన ఐక్యతను చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎక్కడున్నా సరే గీత కార్మికులందరూ 9వ తారీఖు నాడు భువనగిరి కేంద్రంలో, జిల్లా కేంద్రంలో జరిగే బస్సు యాత్రకు, గీతన్నల చైత్ర యాత్రకు మనం పెద్ద ఎత్తున స్వాగతం పలకాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గీత కార్మికులందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.